మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే ముందు మా వీడియోస్ మీకు చూడాలనుకుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. Hi, I am Ramesh. Welcome to the part 7 of the solution in inter secondary topic. Today we will discuss about colligative properties. Before going on these colligative properties, we will discuss about vapor pressure of solvent and the solution. So we take a container and pure solvent. For container the pure solvent తీసుకుంటాం. Pure solvent water or any other solvent. Only volatile solvent ని తీసుకోవాలి. Volatility means it converts the vapor. It converts the vapor state. అంటే ఏ solvent అయితే vapor state లో కన్వర్ట్ అవుతుందో ఆ solvents ని మనం volatile solvents అంటాం. సో అలాంటి volatile solvent ని తీసుకుంటే ఇప్పుడు ఇందులో ఉండేవన్నీ కూడా ఓన్లీ ప్యూర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనే ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ద సాల్వెంట్ మాలిక్యూల్స్ హ్యావ్ హైయర్ ఎనర్జీ. సో దే ఎస్కేప్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాల్వెంట్ పార్టికల్స్. కొన్ని సాల్వెంట్ పార్టికల్స్ కి హైయర్ ఎనర్జీ ఉండడం వల్ల ఇవేం చేస్తాయంటే సో లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్ లో కన్వర్ట్ అవుతాయి. సో వేపర్ స్టేట్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఈ సాల్వెంట్ పార్టికల్స్ అనేవి ఈ సాల్వెంట్ సర్ఫేస్ పైన ప్రెషర్ ని అప్లై చేస్తాయి. అలా అప్లై చేసే ప్రెషర్ మనం వేపర్ ప్రెషర్ అంటాం అన్నమాట. సో ఏ సాల్వెంట్ పార్టికల్స్ అయితే హైయర్ ఎనర్జీ ఉంటుందో హైయర్ ఎనర్జీ పార్టికల్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. ఏ స్టేట్ లో వేపర్ స్టేట్ లో కన్వర్ట్ అవుతాయి. ఈ వేపర్స్ అన్ని మళ్ళా ఈ సాల్వెంట్ సర్ఫేస్ పైన ప్రెషర్ ని అప్లై చేస్తాయి. ఈ అప్లై చేసే ప్రెషర్ ని మనం వేపర్ ప్రెషర్ అంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే వేపర్ ప్రెషర్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. వేపర్ ప్రెషర్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెసెంట్ ఇన్ దిస్ కంటైనర్. ఈ కంటైనర్ లో ఉండే పార్టికల్స్ నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటుంది వేపర్ ప్రెషర్ అన్నమాట. సో ఇప్పుడు మనం కొలిగేటివ్ ప్రాపర్టీస్ లోకి వెళ్దాం. Colligative properties. What are colligative properties? All these properties depend on the number of solute particles. Number of solute particles. ఏ అయితే ప్రాపర్టీస్ అనేది solute particles నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటాయో ఆ ప్రాపర్టీస్ ని మనం colligative properties అంటాం. So it depends on the number of solute particles irrespective of their nature. Irrespective of their nature. మనం తీసుకునే సాల్వెంట్ నేచర్ పైన డిపెండ్ అవ్వకూడదు. నేచర్ పైన డిపెండ్ అవ్వకుండా సో అంటే ఆ సాల్వెంట్ అనేది ఎటువంటి నేచర్ ఉంటుంది ఆ సాల్వెంట్ ప్రాపర్టీస్ పైన నేచర్ పైన డిపెండ్ అవ్వకుండా irrespective of their nature related to the total number of particles present in the solution. Total number of particles present in the solutions, such properties are called colligative properties. So colligative properties అంటే సో ఏ ప్రాపర్టీస్ అయితే సొల్యూట్ పార్టికల్ నెంబర్ పైన డిపెండ్ అవుతాయో సొల్యూట్ పార్టికల్ నెంబర్ పైన డిపెండ్ అవుతూ సో వాటి నేచర్ పైన డిపెండ్ అవ్వకూడదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నేచర్. సో ఆ పార్టికల్స్ నేచర్ పైన డిపెండ్ అవ్వకుండా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రెసెంట్ ఇన్ ద కంటైనర్ ఆర్ ద మిక్సర్. ఆ మిక్సర్ లో ఉండే పార్టికల్స్ నెంబర్ పైన డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ నే కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్. దీస్ ఆర్ 4 ప్రాపర్టీస్. First property, relative lowering of vapor pressure of the solvent. Relative lowering of vapor pressure of the solvent. Second property, depression of freezing point of the solvent. Depression of freezing point of the solvent. Third point, elevation of boiling point of the solvent. Elevation of boiling point of the solvent. Fourth property, osmotic pressure of the solution. Osmotic pressure of the solution. So today we will discuss the first property, relative lowering of vapor pressure of the solvent. Relative lowering of vapor pressure of the solvent. We know what is vapor pressure. What is vapor pressure of the solvent? ఇందులో మనం ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ ని తీసుకున్నాం. ఈ సాల్వెంట్ పార్టికల్స్ లో ఏవి వేటికైతే హైయర్ ఎనర్జీ ఉంటుందో హైయర్ ఎనర్జీ ఉండే సాల్వెంట్ పార్టికల్స్ అనేవి సో వేపరైజేషన్ అవుతూ ఈ వేపర్ పార్టికల్ వల్ల సాల్వెంట్ సర్ఫేస్ పైన ప్రెషర్ అప్లై చేస్తారు. అప్లై చేసే ప్రెషర్ ఏమంటామంటే మనం వేపర్ ప్రెషర్ అంటాం. ఇందులో ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి సాల్వెంట్ పార్టికల్స్ అన్ని ఆల్ సాల్వెంట్ పార్టికల్స్ కన్వర్టెడ్ ఇంటూ ఎ వేపర్. దీస్ వేపర్ పార్టికల్స్ సెపరేట్ ప్రెషర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సాల్వెంట్. thus that pressure known as vapor pressure. So second beaker lo ఈ సెకండ్ beaker లో some solute added to the solvent. Some solute particles added to the solvent. In this green color bubbles
Green color bubbles denoted as solvent particles. Orange color bubbles denoted as solute particles. Orange color bubbles అనేవి మనం solute అనుకుంటాం. సో ఇందులో గ్రీన్ కలర్ లో ఉండే ఈ బబుల్స్ అనేవి సాల్వెంట్ పార్టికల్స్, సాల్వెంట్ మాలిక్యూల్స్, ఇది సొల్యూట్ మాలిక్యూల్స్ అన్నమాట. ఈ కంటైనర్ లో 3/4 ఆఫ్ ద కంటైనర్ లో సో ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ ఉన్నాయి. 1/4 పోర్షన్ అనేది ఏమన్నాయంటే సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి. ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేపరైజేషన్ అయ్యే మాలిక్యూల్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. ఎందుకు ఇంతకు ముందు అయితే ఓన్లీ ప్యూర్ సాల్వెంట్ ఉండేది, ఆ సాల్వెంట్ పార్టికల్స్ అన్ని వేపరైజ్ అవుతాయి. ఈ సాల్వెంట్ పార్టికల్స్ ప్లేస్ లో ఏమైనా ఇక్కడ ఏంటంటే సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి. సొల్యూట్ పార్టికల్స్ ఉండడం వల్ల ఈ సొల్యూట్ సాల్వెంట్ పార్టికల్స్ కి మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల ఇవేం చేస్తాయంటే వేపరైజేషన్ ని డిక్రీజ్ చేస్తాయి. సో వేపరైజేషన్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో అప్పుడు వేపర్ ప్రెషర్ అనేది ఏమైపోతుందంటే డిక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ వేపరైజ్డ్ పార్టికల్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. ఈ డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అప్లై చేసే ప్రెషర్ కూడా ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. వేపర్ ప్రెషర్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుందంటే ఒక సాల్వెంట్ లోకి సొల్యూట్ యాడ్ చేసేటప్పుడు వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. వేపర్ ప్రెషర్ ఎప్పుడు ఇంక్రీజింగ్ ఉంటుందంటే ప్యూర్ సాల్వెంట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒక బీకర్ లో కంటైనర్ లో కానీ మనం తీసుకునేటప్పుడు సో అక్కడ వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ వేపరైజేషన్ ఇంక్రీజెస్ అవుతుంది కాబట్టి వేపర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటవుతుందంటే సాల్వెంట్ తో పాటుగా సొల్యూట్ పార్టికల్స్ కూడా కొంత స్పేస్ ని ఆక్యుపై చేయడం వల్ల సో వేపరైజేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అన్నమాట. సాల్వెంట్ వేపరైజేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎందుకు సొల్యూట్ కి సాల్వెంట్ కి మధ్య ఉండే అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల సాల్వెంట్ పార్టికల్స్ అనేది ఈజీగా వేపరైజేషన్ అవుతుంది. వేపరైజేషన్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతుందో వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అనేది అవుతుంది అన్నమాట. రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ according to Raoult's law P1 equals to x1 into P1 naught, where P1 equals to vapor pressure of the solvent in the solution, vapor pressure of the one component in the solution. X1 equals to mole fraction of that component. P1 naught equals to vapor pressure of the component in its pure state. P1 equals to vapor pressure of the component in the mixer. అంటే సొల్యూట్ టు సాల్వెంట్ ఉండేటప్పుడు అందులో ఒక కాంపోనెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ని P1 అంటాం. P1 naught equals to vapor pressure of the compound in its pure state. ఓన్లీ సింగిల్ గా ఒక కాంపౌండ్ ఒక సొల్యూట్ ఆర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ని మనం P1 naught అంటాం. X1 equals to vapor pressure of the component. ఇక్కడ మనం ఏదైతే కాంపోనెంట్ తీసుకుంటాం ఆ కాంపోనెంట్ ఈ ఒక సొల్యూషన్ లో ఉండే సాల్వెంట్ ని కాంపోనెంట్ 1 గా సొల్యూట్ ని కాంపోనెంట్ 2 గా తీసుకున్నాం. సో P1 అంటే కాంపోనెంట్ 1, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద కాంపోనెంట్ 1 ఇన్ ద మిక్సర్ ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద కాంపోనెంట్ 1 ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద మోల్ ఇంటూ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్, వేపర్ ప్రెషర్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్. సో delta P1 equals to delta P1 అంటే ఏంటంటే the reduction in the vapor pressure of the liquid. ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఇంక్రీజింగ్ గా ఉంటుంది. దాంట్లో మనం సొల్యూట్ యాడ్ చేసేటప్పుడు వేపర్ ప్రెషర్ అనేది ఏమైపోతుందంటే డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఆ డిక్రీజ్ అయిన ఆ రిడక్షన్ ఆఫ్ వేపర్ ప్రెషర్ దేంతో డినోట్ చేస్తాం అంటే డెల్టా P1 తో డినోట్ చేస్తాం. డెల్టా P1 ఈక్వల్ టు సో సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఇంక్రీజింగ్ గా ఉంటుంది అన్నమాట. సో P1 naught minus P1 naught అంటే P1 naught means vapor pressure of the so component 1, vapor pressure of the component in its pure state. So P1 vapor pressure of the component in the mixer, delta P1 equals to P1 naught minus P1. So delta P1 change in the vapor pressure, reduction in the vapor pressure of the liquid. ప్యూర్ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ ఇంక్రీజింగ్ గా ఉంటుంది. దానిలో మనం సొల్యూట్ యాడ్ చేసేటప్పటికి వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఆ వేపర్ ప్రెషర్ రిడక్షన్ ఆ డిక్రిమెంట్ ని మనం డెల్టా P1 తో డినోట్ చేస్తాం. సో డెల్టా P1 ఈక్వల్ టు P1 naught minus P1. సో P1 naught minus P1 means P1 equals to x1 P1 naught. We substitute the P1 value into this. So P1 naught minus x1 P1. To P1 ని కామన్ తీస్తే P1 into 1 minus x1 P1 naught into x2 మనం ఏదైనా చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక బైనరీ సొల్యూషన్ తీసుకుంటే ఆ బైనరీ సొల్యూషన్ లో
టూ కాంపోనెంట్స్ యొక్క మోల్ ఫ్రాక్షన్ సమ్ ఆఫ్ ద టూ కాంపోనెంట్స్ మోల్ ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు 1. సో ఒక కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ 1 గాని ఇంకో కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ 2 గాని తీసుకుంటే x1 x2 ఈక్వల్స్ టు 1. సో x2 ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 1 x1, x2 ఈక్వల్ టు 1 x1. సో 1 x1 ఈక్వల్స్ టు ఏమవుతుందంటే x2. సో అలా మనం ఇక్కడ x2 రాస్తాము. డెల్టా p1 ఈక్వల్స్ టు p1 ఇంటూ x2. p1 ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుందంటే p1 టేకింగ్ టు దిస్ సైడ్, delta p1 upon p1 naught equals to x2. delta p1 upon p1 naught equals to x2. delta p1 upon p1 naught is known as relative lowering of vapor pressure. So reduction of vapor pressure upon pure solvent vapor pressure is known as relative lowering of vapor pressure. The relation between the reduction of vapor pressure and pure solvent vapor pressure is known as relative lowering of vapor pressure. Delta P1 by P1 naught ni relative lowering of vapor pressure antam. So delta P1 equals to P1 naught minus P1. So P1 naught minus P1 by P1 naught equals to x2 mole fraction of the solute. So mole fraction మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో mole number of that component by total mole numbers of all components in the solution వేస్తాం అన్నమాట. సో mole number of solute by mole number of solvent plus mole number of solute. Mole number of solute by mole number of solvent plus mole number of solute. In this mixer solute very less than solvent. Solute mole fraction is very less than solvent. So we neglect n2 term in the divider. So ఈ డివైడర్ లో n2 term ని మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే p1 naught minus p1 by p1 naught equals to n2 by n1. We neglect n2 in the denominator. So this equation becomes p1 naught minus p1 by p1 naught equal to n2 by n1. n2 solute mole fraction, solute mole number, n2 solute mole number. So mole number ni మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే mole number we can find out mole number in the formula. So weight by molar gram molecular weight, mass by molar mass. So n2 equals to mass of the solute by molar mass of the solute. Mass of the solute we can denote W2, molar mass of the solute we can denote M2. N1 mole number of solvent equal to, so mass of solvent by molar mass of solvent. Mass of solvent we can denote W1, molar mass of solvent denote M1. Substitute to these values in the above equation, we get p1 naught minus p1 by p1 naught equal to n2 equals to w2 by m2 into m1 by w1. So m1 comma m2s are so molar masses of solute and solvent. W2 and W1 are masses of solute and solvent respectively. This is relative lowering of vapor. Thank you for watching. Please do subscribe to my channel. Stay home safe.